కొన్ని రోజుల నుండి యోగి ఆదిత్యనాథ్ ఏదో శిక్షణ తీసుకుంటున్నారు, విదేశీ భాషలు విదేశీయాలతో ఎలా మాట్లాడాలి, ట్రైనింగ్ అవ్వాలి అన్నటువంటిది ఒక ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు. ఇది సోషల్ మీడియా ప్రచారమే. ఇది బీజేపీ వాళ్ళు చేయట్లేదు. బీజేపీ వాళ్ళు తెలుసో తెలియకో దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు, లేదా రీపోస్టింగులు చేస్తున్నారు. బీజేపీ ఈ విషయం ఎక్కడా చెప్పలేదు, లేదా సంఘ పరివార్ కూడా చెప్పలేదు. కానీ యోగి ఆదిత్యనాథ్ మీద ఉన్నటువంటి ప్రేమతో ఉన్నటువంటి హిందుత్వవాదులు, మోడీ తర్వాత ఆయనే వారసుడు అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ అది తమ పార్టీనే ప్రొజెక్షన్ చేస్తుందేమో, లేకపోతే హిందుత్వవాదులే ప్రొజెక్ట్ చేస్తున్నారేమో అని షేర్ చేస్తున్నారు. ఇందులో నాకైతే ఒక అనుమానం ఉంది, అది అట్లాంటిది ప్రొజెక్షన్ అనేటటువంటిది కావాలని కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కమ్యూనిస్టులు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నాయంటే, నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ ముందు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాలి, లేకపోతే తాత బాగా ఇబ్బంది పడతారు, యోగి ఆదిత్యనాథ్ తాత కూడా అన్నటువంటి ఇది వీళ్ళు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, జపాన్ అధ్యక్షుడు ఈ కమ్యూనిస్టులో ఉన్నారు కదా, రష్యా అధ్యక్షుడు ఇంగ్లీష్లో మాట్లాడడం ఎప్పుడైనా చూసారా? చైనా అధ్యక్షుడు ఇంగ్లీష్లో మాట్లాడడం ఎప్పుడైనా చూసారా? నరేంద్ర మోడీ ఇంగ్లీష్లో చక్కగానే మాట్లాడతాడే, యోగి ఆదిత్యనాథ్ ఇంగ్లీష్లో చక్కగానే మాట్లాడతాడు. వాళ్ళ మాతృభాషలో వాళ్ళ భావోద్వేగాన్ని బాగా పండించగలుగుతారు, అద్భుతంగా మాట్లాడగలుగుతారు. అంతే తప్పించి ఇంగ్లీష్ రాని వాళ్ళు కాదు. అతను చదువుకున్నాడు యోగి ఆదిత్యనాథ్. బేసిక్గా ప్రధానమంత్రి అవుతారా లేదా, 75 ఏళ్ళకి నరేంద్ర మోడీ వెళ్ళిపోతారని చెప్పేందుకోసం ఈ ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టున్నారు.